గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజా సింగ్ జూన్ 30న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేశానని ప్రకటించారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. రాజా సింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. రాజా సింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో రాజా సింగ్ దారేటు అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. బీజేపీ అధిష్టానం తన రాజీనామా ఆమోదించడంపై రాజా సింగ్ స్పందించారు. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరారని, తనను నమ్మి 3 సార్లు బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు బీజేపీ. అలాగే ఇన్ని రోజులు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు రాజా సింగ్. తన చివరి శ్వాస వరకు హిందుత్వం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేశానని ట్వీట్ చేశారు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఫైనల్లీ ఇప్పుడు రాజా సింగ్ రాజీనామా లేఖకు ఆమోదం కలిగినట్లు తెలుస్తుంది. అయితే వాట్స్ నెక్స్ట్? రాజా సింగ్ పొలిటికల్లీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? రాజా సింగ్ రాజీనామా వ్యవహారంలో గత నెల 30వ తేదీన రాజీనామా సమర్పించినప్పటి నుంచి కూడా హైకమాండ్ సీరియస్గా ఉంది. డెఫినెట్గా ఆయన రాజీనామా ఆమోదిస్తున్నట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈరోజు రాజీనామాను ఆమోదిస్తూ బీజేపీ హైకమాండ్ ఒక లేఖను రాజా సింగ్ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తన స్పందనను కూడా వెంటనే ఎక్స్లో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి రాజా సింగ్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది కొంత సస్పెన్స్గా మారింది చెప్పాలి. అయితే ఇప్పటికే పలుమార్లు ఆయన ఈ అంశం మీద పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత ఆయన నేను కార్యకర్తల కోసము, హిందుత్వ సేవ కోసం మాత్రమే నిలబడ్డాను, ఎక్కడా కూడా నా స్వార్థం కానీ లేకపోతే ఇతర ఏ పదవి కోరి కానీ నేను ఈ రాజీనామా చేయలేదు. డెఫినెట్గా నేను హిందుత్వం కోసము, అదేవిధంగా సనాతన ధర్మం కోసము, సమాజ సేవ కోసం నా తుది శ్వాస వరకు నిలబడి ఉంటానని చెప్పారు. ఆ దిశగానే ప్రస్తుతం రాజీనామా చేసినటువంటి పార్టీకి మాత్రమే రాజా సింగ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది ఒక ఉత్కంఠగా అయితే మారింది. అయితే ఆయన ఇక్కడ రాజీనామా చేసేటువంటి క్రమంలోనే ఒక పార్టీకి ఒక నిర్ణయాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. ఏంటంటే స్పీకర్కు మీరే లేఖ రాయండి, పార్టీ నుంచి రాజా సింగ్ని రాజీనామా ఆమోదించాం కాబట్టి డెఫినెట్గా మీరు ఒక స్పీకర్కి ఒక లేఖ రాస్తే దాన్ని ఎండార్స్ చేస్తూ నేను కూడా స్పీకర్కి వేస్తాను, తద్వారా నాకు పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి ఏదైతే ఉందో దాన్ని వదులుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆయన స్వయంగా నేను స్పీకర్కి లేఖ రాస్తాను, పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి డెఫినెట్గా నా ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ఒక లేఖ రాస్తాను మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఈ నేపథ్యంలో టెక్నికల్గా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పార్టీ రాజీనామా ఆమోదించిన తర్వాత ఇతను మా పార్టీ వ్యక్తి కాదు అని అక్కడ అసెంబ్లీ స్పీకర్కి చెప్పేటువంటి అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఒకసారి సమావేశాలు జరిగే సమయంలో ఆయన సపరేట్గా కూర్చుంటారు, పార్టీతో సంబంధం లేకుండా కూర్చుంటారు. కానీ సమావేశాల్లో ఎక్కడా కూడా మాట్లాడడానికి పార్టీ తరఫున అవకాశాలు ఉండవు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ స్వయంగా రాజా సింగే వెళ్ళి తనను ఇండిపెండెంట్గా గుర్తించాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ డిబేట్లో పాల్గొనాలన్నా సరే సపరేట్ ఒక డిక్షన్ అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు కావాలంటూ ఆయన స్పీకర్ని కోరేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో ఆయన రాజీనామా ఆమోదిస్తూ బీజేపీ హైకమాండ్ ఇచ్చిన లెటర్ను స్పీకర్కి కనుక చూపిస్తే ఆ స్పీకర్ పార్టీని అడిగి తెలుసుకొని దాని ద్వారా ఆయన ఇండిపెండెంట్గా గుర్తించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు రాజా సింగ్ వేరే పార్టీలోకి వెళ్తారన్న ఒక ప్రచారం జరుగుతుంటే ఆయన దానికి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే గతంలోనే ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా గతంలో ఎంఐఎంతో దోస్తీ చేశారు. కాబట్టి నేను హిందుత్వం కోసం కట్టుబడి ఉన్నాను, డెఫినెట్గా ఆ 2 పార్టీల జోలికి అయితే వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. కానీ హిందుత్వం కోసము, సనాతన ధర్మం కోసము, దేశ సమాజ సేవ కోసం మాత్రం కట్టుబడి ఉంటాను, అలాంటి ఒక నిర్ణయమే తీసుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర నుంచి రాజా సింగ్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.